ఎవడు స్త్రీని అధిక్షేపించాడో, ఎవరు ఒక ఆడదాని కన్నుల వెంట నిష్కారణంగా నీళ్లు పడేటట్టుగా ప్రవర్తించాడో అటువంటి వాడు తన మృత్యువుని తాను వండుకుని నశించిపోయాడు. ఆడదాన్ని ఏడిపించడం తేలికగా కనపడుతుందేమో కానీ పడినటువంటి కన్నీటి బిందువు మాత్రం వాడి భవిష్యత్తుని, జీవితాన్ని నాశనం చేయడానికి ప్రాతిపదిక అవుతుంది. అలా కాకూడదు అంటే బలవంతంగా నిగ్రహించుకోవడం కాదు, అసలు ఆ స్త్రీ యొక్క వైశిష్ట్యాన్ని, ఆవిడ గొప్పతనాన్ని ఆలోచించాలి. కంటికి ఒక స్త్రీ కనపడింది అంటే ఆమె బిడ్డల పట్ల ఆమె యొక్క మాతృత్వం, ఆమె భర్త పట్ల ఆమెకున్న పవిత్రమైనటువంటి భావన, ఆమె పాతివ్రత్యం, భారతదేశంలో ఆమె తీసుకొచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలు, సతీ అనసూయాది మహాతుల యొక్క వారసత్వం, ఆ జాతిలో పుట్టిన నేను ఒక స్త్రీ కనపడితే నమస్కరించడం అలవాటైన వాడను తప్ప వెకిలి చూపు చూసేటటువంటి జాతికి చెందినవాడను నేను కాను. నా వారసత్వం ఇది. నేను ఇటువంటి సంస్కృతి యందు పుట్టినవాడనన్న భావన లోపల జీర్ణమైన నాడు, అటువంటి తత్వం కలిగిన నాడు దేశం తలవంచుకోవలసినటువంటి సందర్భములు ఎన్నడూ కలగవు.